ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ మన వీడియోలో నేను వచ్చేసాను సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చానమాట. సో కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? చాలా మందికి కాలినటువంటి గాయాల వలన మచ్చలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే బొంగు మచ్చలు అనేవి ఉంటాయి. అలాగే దెబ్బలు తగిలేటప్పుడు వాటి యొక్క మచ్చలు అనేవి మన ఫేస్ పైన కానీ మన హ్యాండ్స్ పైన కానీ ఉండిపోతూ ఉంటాయి. అలాగే మన ఫేస్ పైన బ్లాక్ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి. అంటే పింపుల్స్ వలన వచ్చినటువంటి బ్లాక్నెస్ అనేది ఉండిపోతుంది కదా. సో అలాంటి వాటన్నింటిని చెక్ పెట్టేయడం కోసం నేను ఒక మంచి ప్యాక్తో మీ ముందుకు వచ్చానమాట. సో లేట్ చేయకుండా ఆ ప్యాక్ ఏంటి, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఎప్పటిలాగానే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ఫుల్గా క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఇలాంటి వీడియోస్ని బోలెడని అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. సో మీరే ముందుగా చూసేయచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ప్యాక్ కోసం మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఒక ఎంటీ బౌల్ తీసేసుకొని దాంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను నేచర్స్ నుంచి అలోవెరా జెల్ని నేను తీసుకున్నాను. సో మీ దగ్గర కనుక న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటే డెఫినెట్గా యూజ్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను షాప్లో కొనుక్కున్న అలోవెరా జెల్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హనీ. సో తేనె కోసం అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, మచ్చల్ని పోగొట్టుకోవడంలో తేనె అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ తేనెని నేను ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేసుకుంటున్నాం ½ టేబుల్ స్పూన్ టర్మరిక్ అంటే పసుపు. సో పసుపు అనేది మన స్కిన్ గ్లోయింగ్ కోసం అలాగే మన స్కిన్ వైట్నింగ్ కోసం అనేది బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఎక్కువగా పసుపు అనేది యూజ్ చేయడానికి రీజన్ అదే, మన స్కిన్ వైట్నింగ్ కోసం పసుపు ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రా మిల్క్ అంటే పచ్చిపాలు అనమాట. సో పచ్చిపాలు కనుక మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యూజ్ చేయొచ్చు, లేదు అంటే పాల మీగడ ఉన్నా సరే యూజ్ చేయొచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేసుకుంటున్నాం రోజ్ వాటర్. రోజ్ వాటర్ని 2 or 3 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే చాలా చక్కగా మిక్స్ అవ్వాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో అలా మిక్స్ అయిన తర్వాత మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మీకు ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. సో మన మ్యాజికల్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా న్యాచురల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది ఇప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకుందాం. మన ఫేస్ ఒక్కటే కాదండి, బాడీలో ఏ పార్ట్లోనైనా సరే బ్లాక్ మచ్చలు కనుక, అంటే దెబ్బలు తగలడం వల్ల కానీ కాలిపోవడం వల్ల కానీ మనకి బ్లాక్ మచ్చలు కనుక ఏర్పడినట్టయితే మనం ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేసుకున్నట్టయితే మనకి 1 వీక్లోనే మంచి రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి వీక్లీ 3 or 4 times ట్రై చేయొచ్చు. అండ్ 5-6 times ట్రై చేసినా ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే న్యాచురల్ ప్యాకేజ్ కాబట్టి మనకి ఈజీగా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది నా ఫేస్ పైన అప్లై చేసుకునేస్తున్నా. అండ్ మీ స్కిన్ కూడాను చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట దీనివల్ల. సో చూసారు కదా, ఇప్పుడైతే చాలా నీట్గా అండ్ మీ ఫింగర్స్ యూస్ చేసేసి మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి. సో గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునే వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మనకి పింపుల్స్ వలన వచ్చినటువంటి మచ్చలు పోవాలన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా యాక్నీ లేదా సన్ ట్యాన్ ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్నైనా సరే మనకి ఈ ఒక్క ప్యాక్ అనేది చాలా బాగా పోగొడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి సన్ ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేసినా మనకి అంత ఎఫెక్టివ్గా పనిచేయమన్నమాట. సో న్యాచురల్గా యూజ్ చేసినటువంటి ప్యాక్స్ చాలామందికి యూజ్ అవుతూ ఉంటాయి అండ్ చాలామందికి బాగా పని చేస్తాయి కూడా వాళ్ళ ఫేస్ పైన కానీ వాళ్ళ స్కిన్ పైన కానీ. సో ఈ విధంగా ఈ ప్యాక్ని ట్రై చేసినట్టయితే అన్నిట్లో కల్లా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరికి అయితే ఫేస్ పైన ఒకటే కాకుండా హ్యాండ్స్ పైన కాలిన మచ్చలు ఉంటాయో లేదా పడిపోయినప్పుడు దెబ్బలు తగులు ఉంటాయి కదా. సో దెబ్బలు తగలటం వల్ల అవి కొంతమందికి మచ్చల్లాగా ఏర్పడుతుంటాయి. మనకి కోకోనట్ ఆయిల్ అయితే ఏదైతే ఉందో, సో ఆయిల్ అనేది మనం కాలినప్పుడు కానీ లేదా పడిపోయినప్పుడు కానీ తగిలినట్లయితే కొంతమందికి మచ్చలు ఏర్పడిపోయి అవి పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి మచ్చల్ని కూడాను ఈజీగా పోగొట్టేస్తుంది ఈ ఒక్క ప్యాక్ అనేది. అండ్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వీక్ అంతా యూస్ చేసినా పర్వాలేదు, లేదా వీక్లో 3 or 4 times యూస్ చేసినా పర్వాలేదు. సో దీన్ని మనం తయారు చేసుకునేసి ఫ్రిడ్జ్లో ఒక 1 week పాటు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా, అండ్ ఒకటేసారి యూస్ చేసేసుకోవచ్చు. సో
సో చూసారు కదా, ప్యాక్ రిమూవ్ తర్వాత నా ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. సూపర్ అంటే సూపర్ గ్లోయింగ్గా ఉంటుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ ఈజీగా మనకి ఇంట్లో దొరికేస్తాయండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో చూసారు కదా, నా స్కిన్ అయితే చాలా బాగుంది. సో మీకు బాడీలో ఏ పార్ట్స్లోనైనా సరే బ్లాక్నెస్ అనేది ఉంది అంటే కనుక మీరు డెఫినెట్గా యూజ్ చేయొచ్చు దీన్ని. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.